హాయ్ అండి. ఈరోజు కూడా ఎంతో చక్కటి ఉపయోగకరమైన టిప్స్తోని మీ ముందుకైతే వచ్చేసాను. మరి ఎంతో డబ్బులు ఖర్చు పెట్టి మనం బట్టలు కొనుక్కున్న తర్వాత అవి ఒకసారి నీటిలో ముంచేసరికి రంగులు అయితే వదిలేస్తూ ఉంటాయి. కొన్ని అయితే అలా రంగులు వదలకుండా ఉండేందుకు మనం ఒక చిన్న ట్రిక్ని అయితే ప్లే చేయొచ్చు. ఓ సింతే కదా నాకు తెలుసా అని అనుకుంటున్నారా? ఉప్పు ఇంకా అలాగే షాంపూ వాటర్లో వేసి బాగా మిక్స్ చేసి అందులోనైతే బట్టలు ముంచాలండి ఫస్ట్ టైం మనం ఉతికేటప్పుడు. అలాగే మనం తలకి పెట్టుకున్నట్లే కండిషనర్ ఉన్నట్లయితే కండిషనర్ని కొంచెం మిక్స్ చేసి వేసామనుకోండి, బట్టలు చక్కగా కలర్ పోకుండా చాన్నాళ్ళు మనికిలో ఉంటాయన్నమాట. మరి ఈ టిప్ మీ అందరికీ కూడా తెలుసో తెలీదో అని చెప్తున్నాను. నచ్చితే తప్పకుండా ఒక లైక్ అయితే వేయండి. నేను ఇక్కడ మటుకు ఉప్పు ఇంకా అలాగే కొంచెంగా షాంపూని అయితే వేసుకున్నాను. మళ్ళీ ఏ షాంపూ ఏంటి అని అడగండి. ఏ షాంపూ ఉంటే ఆ షాంపూని అయితే ఉపయోగించుకోవచ్చు. మరి నచ్చితే తప్పకుండా ఒక లైక్ అయితే వేయండి. ఇప్పుడు మన సెకండ్ టిప్ అయితే చూసేద్దాం. పొరపాటున ఎక్కడో ఉండిపోయాయి అనుకోండి, ఇలా సోపులు ఎక్స్పైరీ డేట్కి అయితే వచ్చేస్తాయి. అప్పుడు ఏం చేయాలి? ఈ సోప్స్ని పారేయలేము, అలాగని ఒంటికి రుద్దుకుంటే నానా రకాల రోగాలు అయితే వస్తాయి. నాకైతే ఒక ఐడియా వచ్చేసిందండి. ఈ సోప్ని నేను చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకొని వాటర్లో డైల్యూట్ చేసి ఆ వాటర్ని ఒక స్ప్రే బాటిల్లో వేసుకొని కిచెన్ టైల్స్కి ఇంకా అలాగే గ్యాస్ స్టవ్ పైన డైనింగ్ టేబుల్ మీద వేసి చక్కగా రుద్దామనుకోండి, అవి తెల్లగానైతే అవుతాయి. ఇంకా అలాగే దోమలు ఈగలు రాకుండానైతే ఉంటాయన్నమాట. ఇంట్లో రూమ్ స్ప్రే కింద కూడా వాడుకోవచ్చు మీకు నచ్చితే. అయితే నేను ఇక్కడ చూడండి డైనింగ్ టేబుల్ అయితే తుడిచి చూపిస్తున్నాను. చూస్తున్నారు కదా డిఫరెన్స్ అనేది తెలుస్తుందా? మరి నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఇప్పుడు మన థర్డ్ టిప్ అయితే చూసేద్దాం. కరక్కాయ తేనె. ఈ కరక్కాయ తేనె నేను ఇక్కడ టిప్ చెప్పట్లేదండి. ఎవరికైతే కాన్స్టిపేషన్ ఉంటుందో ఇంకా అలాగే డయాబెటిక్ పేషెంట్స్ ఉంటారు కదా, వాళ్ళకి చాలా ఇబ్బంది అయిపోతుంది. మార్నింగ్ ఫ్రీగా అయిపోవాలి అని అంటే ఈ కరక్కాయ ఇంకా అలాగే తేనె శుభ్రంగా అరగదీసుకొని తేనెలోని రోజుకి 3 పూట్ల మనం తీసుకున్నట్లయితే కాన్స్టిపేషన్ అనేది ఉండదు. ఇంకా అలాగే కడుపు అనేది క్లీన్ అవుతుందన్నమాట. మరి నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఇప్పుడు మన ఫోర్త్ టిప్ అయితే చూసేద్దాం. ఇది గ్రీన్ టీ లీవ్స్ అండి. చాలామందికి ఈ సమ్మర్ వచ్చేసరికి ఓపెన్ పోర్స్ ఇంకా పెద్దవైపోయి, ఎందుకంటే ఈ వేడికి అనమాట పెద్దవైపోయి తొందరగా ఏజింగ్ అయిపోయినట్టు కనిపిస్తారు. ఇంకా అలాగే మొహం అంతా కూడాను జిడ్డు కారుతూ ఉంటుంది. ఈ లీవ్స్ని కొంచెంగా వాటర్లో వేసి మరిగించేసి చక్కగా ఐస్ ట్రేలో వేసేసుకొని డీప్ ఫ్రీజర్లో పెట్టియండి. మార్నింగే చక్కగా ఒక ఐస్ క్యూబ్ తీసుకొని ఫేస్ అంతా మసాజ్ చేశారనుకోండి, ఏవైతే ఓపెన్ పోర్స్ ఉన్నాయో అవన్నీ కూడా క్లోజ్ అవ్వడం అనేది జరుగుతుంది. అండ్ అలాగే ఫ్రెష్గా ఇంకా అలాగే యంగ్గానైతే కనిపిస్తారు. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఇప్పుడు మన ఫిఫ్త్ టిప్ చూసేద్దాం. రోజ్ హనీ చూపిస్తున్నానండి. ఈ రోజ్ హనీ మనకి చాలా రేర్గానైతే దొరుకుతుంది. ఇందులో ఉన్న పెటల్స్తోని హనీతోని మనము లిప్స్కి అయితే అప్లై చేసుకున్నాం అనుకోండి ప్రతిరోజు మార్నింగ్ అండ్ ఈవినింగు, మన లిప్స్ పింకిష్ కలర్లోనైతే కనిపిస్తాయి అన్నమాట. మరి నేనైతే ఎండిన కట్టకు నారలు తీసే రకాన్ని అయితే కాదండి. ఎక్కువ లెంది వీడియోలు అయితే తీయడం నా వల్ల కాదు. చిన్న టిప్స్ అయినా కూడా ఇవి చాలా బాగా వర్కౌట్ అవుతాయి. నచ్చితే తప్పకుండా లైక్, షేరు, కామెంట్తో పాటు మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటాను మరి.